గైస్ టుడే మనం 7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి మొక్కల్లో పోషణ అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ వన్, ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దానిని వినియోగించుకునే విధానం అంటే ఏంటి? పోషణ. ఆన్సర్ ఇస్ పోషణ. ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దానిని వినియోగించుకునే విధానం అంటే పోషణ. జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని డాష్ అంటారు. స్వయం పోషణ. జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకునే జీవులు పరపోషకాలు. మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకునే జీవులు పరపోషకాలు. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు ఏవి అంటే పత్రాలు. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు ఏవి అంటే పత్రాలు. సజీవుల యొక్క దేహం అనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారవుతుంది. సజీవుల యొక్క దేహం అనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారవుతుంది అంటే కణాలతో. కణం అని పిలువబడే పలుచని వెలుపలి పొరతో ఆవరించబడి ఉంటుంది కణత్వచం. కణం డాష్ అని పిలువబడే పలుచని వెలుపలి పొరతో ఆవరించబడి ఉంటుంది కణత్వచం. కణం మధ్య భాగంలో అనే డాష్ అనే స్పష్టమైన గుండ్రటి నిర్మాణం ఉంటుంది. కణం మధ్య భాగంలో డాష్ అనే స్పష్టమైన గుండ్రటి నిర్మాణం ఉంటుంది. కేంద్రకం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది. కేంద్రకం డాష్ అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది. కణద్రవ్యం. కేంద్రకము డాష్ అని పిలువబడే జెల్లీ వంటి పదార్థం. మనకి ఏంటంటే జెల్లీ అంటే కణద్రవ్యం అన్నమాట. పత్రరంధ్రాలు వీటిచే ఆవరించబడి ఉంటాయి. రక్షక కణాలు. పత్రరంధ్రాలు వీటిచే ఆవరించబడి ఉంటాయి. రక్షక కణాలు. 19th, బంగారు తీగగా పిలువబడేది కస్కుట. బంగారు తీగగా పిలువబడేది కస్కుట. నెపంథిస్ పిచర్ ప్లాంట్ అనేది కీటకాహార మొక్క. నెపంథిస్ పిచర్ ప్లాంట్ అనేది ఒక కీటకాహార మొక్క. కొన్ని జీవులు కలప లేదా తడి నేలపై మెత్తటి గొడుగు లాంటి నిర్మాణాలుగా పెరుగుతాయి. వీటిని ఏమంటారు? కొన్ని జీవులు కలప లేదా తడి నేలపై మెత్తని గొడుగు లాంటి నిర్మాణాలుగా పెరుగుతాయి. వీటిని ఏమంటారు? పుట్టగొడుగులు. పూతికాహార పోషణ ప్రదర్శించే జీవులు శిలీంధ్రాలు. పూతికాహార పోషణ ప్రదర్శించే జీవులు శిలీంధ్రాలు. లైకెన్స్ అనగా వీటి కలయిక శైవలం శిలీంధ్రం. లైకెన్స్ అనగా వీటి కలయిక శైవలం శిలీంధ్రం. నత్రజని స్థాపనకు తోడ్పడే బ్యాక్టీరియం అంటే రైజోబియం. లెగ్యూమినేసి మొక్కల నుండి ఈ మొక్కలు నత్రజనిని పొందుతాయి. పప్పు ధాన్యాలు. లెగ్యూమినేసి మొక్కలు